వెల్కమ్ టు V3 న్యూస్. ఈరోజు స్పెషల్ డిస్కషన్, స్పెషల్ ఇంటర్వ్యూ ఎవరితో అంటే సంచలనాలకు మారుపేరు టిక్టాక్లో ఒక ట్రెండింగ్తో వచ్చి దాని తర్వాత దేశ భవిష్యత్తునే టిక్టాక్ వల్ల చాలామంది కూడా నాశనం చేస్తున్నారని కూడా కొన్ని ప్రకంపనలు వచ్చాయి. వీటి వల్ల మరి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎలాంటి నష్టాలు ఉన్నాయా, లాభాలు ఉన్నాయా, వీటి వల్ల యువత చెడిపోతుందా అనే దానిపైన మనతో మాట్లాడడానికి సంచలన పాటకు తగ్గట్టుగా టిక్టాకులు చేస్తూ ఎలాంటి చదువు లేకపోయినా వాటిపైన తన అవగాహన పైన టిక్టాకులు చేస్తూ ఫేమస్ అయ్యి సొసైటీలో ఒక టిక్టాక్ ఫేమ్ తెచ్చుకొని అన్ని ఛానల్స్లో కూడా డిబేట్స్ ఇస్తూ కూడా ఇప్పుడు ఒక సంచలనాల టిక్టాక్కు చెందినటువంటి ఉప్పల్ బాల్తో మనతో పాటు ఉన్నారు. ఉప్పల్ బాల్తో మనం మాట్లాడదాం క్లియర్గా. హాయ్ అండి ఉప్పల్ బాల్ గారు. నమస్తే. ఇది పొలిటికల్గా చూస్తున్నటువంటి డిబేట్ ఏంటంటే నేను చేసేది దాదాపుగా సీరియస్ డిబేట్ చేస్తూ ఉంటాను. మీరు హాయ్ అండి ఈ అండి అని నా దగ్గర అనకండి. ఓకే, చాలా సీరియస్గా ఉంటుంది. అంటే మళ్ళీ అలాంటి డైలాగ్ కదా, అలా యూజ్ చేస్తాం ఎక్కడైనా. రైట్. ఉప్పల్ బాల్ గారు, నేను డైరెక్ట్ ఒకటే క్వశ్చన్ అడుగుతాను. మేము అడగండి. మీరు టిక్టాక్ చేయడం వల్ల ఓకే, మీకు చాలామంది సొసైటీలో ఎవరెవరో ఏదేదో చేస్తున్నారు, చాలా ఫేమస్ అవుతున్నారు అనేది మీరు అనుకుంటూ ఉంటారు. దాదాపుగా చూస్తున్నట్టయితే మీరు చాలా ఇంటర్వ్యూస్లో కూడా ఏమన్నారంటే అవునండి సొసైటీలో చాలా ఉన్నారు, నేను కూడా చేస్తున్నాను, నా తప్పేంటి అని అన్నారు. మీరు చేస్తుంది టిక్టాక్ వల్ల కొంతమంది యువత చెడిపోవడం, దాదాపుగా చూస్తున్నట్టయితే యూత్ వల్ల కొన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి. అంటే మరి ఇలాంటి టిక్టాక్ ఫేమస్ అయిన తర్వాత మీరు ఇది బంద్ చేస్తే బాగుంటుంది, టిక్టాక్ అనేది బ్యాన్ చేసిన తర్వాత కూడా ఇలా ముందుకెళ్తూ ఉన్నారు, దీన్ని బంద్ చేస్తే బాగుంటుంది అనేది మీకు ఎప్పుడు అనిపించలేదా బాల్ గారు? మాకు ఎప్పుడు టిక్టాక్ బంద్ చేయాలని అనిపించలేదు. ఇంకా టిక్టాక్ చేసి ఇంకా చాలా మంది బతుకుతారని మేము అనుకుంటున్నాం. అంటే ఎలా బతుకుతారు అనుకుంటున్నాం? ఎలా బతుకుతారంటే ఈ రోజు రేపు చెప్తున్నానండి, ఇప్పుడు టిక్టాక్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ వాళ్ళు చేస్తున్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళు చేస్తున్నారు, జాబ్ చేసే వాళ్ళు చేస్తున్నారు, కాలేజ్ వాళ్ళు చేస్తున్నారు, స్టూడెంట్ చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఈ రోజు రేపు టిక్టాక్ చూస్తే పండుగ ఒక 60 నిమిషాలైనా ఆ వీడియో చూసిన వాళ్ళు నవ్వుకుంటున్నారు. రోగం వచ్చి బెడ్ పైన పడి, రోగం వచ్చి బెడ్ పైన వండుకున్న వాళ్ళు కూడా టిక్టాక్ చూసి ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారు, నవ్వుకుంటున్నారు. ఒక గ్లూకోజ్ ఎక్కుతుందంటే ఆ మధ్యలో మొబైల్ లేకుండా ఏం లేదు, టచ్ ఫోన్లు ఏం లేకుండే, ఒత్తే ఫోన్ ఉండే, ఇప్పుడు టచ్ ఫోన్లు మెయింటైన్ అయినాయి. అదొక టిక్టాక్ గ్లూకోజ్ అక్కడ ఎక్కుతుంటే కూడా ఒక టిక్టాక్ చూస్తున్నారు. దానివల్ల ఆరోగ్యంగా ఉన్నోడు కూడా కొంచెం లేచి ఇంకా ఫ్రీగా ఉంటున్నాడు నేను అనుకుంటున్నాను. రైట్. టిక్టాక్ వల్ల దేశం సంకనాకిపోతుందని నేను అంటున్నాను. ఎవరైనా సంకనాకి మీ డాడీ చెప్పారా, నువ్వు చెప్పావా? సొసైటీ చెప్తున్నారు. సొసైటీ ఇంకా బాగుపడుతుంది. సొసైటీ వాళ్ళు అంటున్నారు ఏమని అంటే ఈ టిక్ టాక్ వల్ల చాలా మందికి లైఫ్ వచ్చింది, చాలా మందికి ఆఫర్స్ వచ్చాయి, చాలా మంది టిక్ టాక్ లైఫ్ వచ్చిందా? ఎక్కడ లైఫ్ వచ్చింది? ఇప్పుడు నాకు రాలేదా లైఫ్? ఇది లైఫ్ అంటారా? దీని వల్ల ఇప్పుడు రోజు అన్నం తింటున్నాండి. ఒకప్పుడు గోధుమ బియ్యం అన్నం తింటున్నా, ఇప్పుడు సోనమైస బియ్యం తింటున్నా. తప్పేముంది దాంట్లో? రైట్. మరి మీరు ఇలా చేస్తూ ఉంటే, టిక్టాక్లు ఇలా చేసుకుంటూ పోతుంటే మీ వల్ల చాలామంది కాలేజ్ వాళ్ళు చేస్తున్నారు, స్టూడెంట్స్ చేస్తున్నారు అంటారు. అదే పెద్ద ఇన్స్పిరేషన్ అండి? అవునండి, చేస్తున్నారు. ఎందుకు సమాధానం పనికొచ్చి పని చేస్తున్నారు కదా. ఈ రోజు రేపు ఆడపిల్లలు రేపు చేస్తే ఏ మోగనా కొడుకు పట్టించుకోలేదు, ఇలాంటి తిక్క క్వశ్చన్లు అడగదాను నీలాంటి మాత్రం ఉంటారు ప్రపంచంలో. అక్కడ రేప్ కేసులు అవుతున్నాయి, అక్కడ ఎన్నో జరుగుతున్నాయి. చిన్న పిల్లల కానుంచి స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లల కానుంచి రేప్ చేస్తున్నారండి. ఏం చేస్తున్నారు మీరు? సమాజంలో పిలిచి అడుగుతున్నారు కదా, వాళ్ళని ఏం చేయలేరు. కానీ ఇలాంటి అడుగుమంటే 100 క్వశ్చన్లు అడుగుతావు. అంటే మీలాంటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అవన్నీ చూసి కూడా, మాలాంటి వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి ప్రపంచంలో జనాలు చూసి ఇలా జరుగుతుందని తెలిసి వాళ్ళని ఏమైనా చేద్దామని పోరాటం చేస్తున్నారు. ఈ రోజు రేపు మొబైల్ ఫోన్లు, టీవీలు ఇవన్నీ లేకుంటే రేపు చేసే విషయం ఎవరు చూపిస్తున్నారండి? ఇప్పుడు ఒక పల్లెటూరు ఉంది, విలేజ్. ఆ విలేజ్ లో ఒక అమ్మాయిని రేపు చేసి చంపారు, ఎవరికి తెలియదు. ఫోన్ ఉంది కాబట్టి టిక్ టాక్ లో పెడితే ప్రపంచం చూస్తుంది, ఫోన్ లేకుంటే ప్రపంచం ఏదో చూస్తుంది. ఇప్పుడు టిక్ టాక్ వల్ల ఒక అమ్మాయికి నిన్న ప్రియాంక రెడ్డికి రేప్ కేసు అయింది. టిక్టాక్ నాకు అర్థం కాదు, టిక్టాక్ వల్ల అయింది అంటున్నారా? టిక్ టాక్ ఉంది కాబట్టి దాంట్లో మాకు రిజల్ట్ తెలిసింది, ఒక అమ్మాయిని రేప్ చేశా అని. మేము టిక్ టాక్ లో చూసినందుకు ఆ టిక్ టాక్ వల్ల ఇప్పుడు చిన్న పల్లెటూరులో కూడా మేము చూసాం కాబట్టి మాకు తెలిసింది. అదే టీవీలో వేస్తే టీవీ ఎవరు చూడరు కదా, పల్లెటూరులో ఎవరు చూస్తారండి టీవీ? పొద్దుగాల వేస్తే గొర్రెగడికి బర్రెగడి వ్యవసాయంకి వెళ్తారు. అదే చదువుకున్న వాళ్ళు చూస్తారు కాబట్టి ఒక అమ్మాయిని రేప్ చేస్తారు తెలుసు. అదే విషయం ఇప్పుడు టిక్ టాక్ లో చదువురాని వాళ్ళు కూడా టిక్ టాక్ మెయింటైన్ చేస్తారు కాబట్టి అయ్యో ఇలా అని వాళ్ళు కూడా తెలిసిపోతారు నేను అనుకుంటున్నా. రైట్. నేనేమంటున్నానంటే టిక్టాక్ వల్లనే కొన్ని బూతులు మాట్లాడడం వల్ల, కొన్ని చేయడం వల్ల ఇలాంటివి పైకి వస్తున్నాయి, బయటికి వస్తున్నాయని నేను అంటున్నాను. లేదండి మాలాంటి వాళ్ళ వల్ల ఇలాంటివన్నీ కూడా దారుణాలు జరుగుతుంటే ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి, కనీసం పల్లెటూరు వాళ్ళకు కూడా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని టిక్టాక్ ద్వారా తెలుస్తున్నాయని మీరు అంటున్నారు. ఇన్ని రోజులు ఏమో సినిమాలు అవి పెడితే ఇప్పుడు సినిమాల వల్ల ఇలా జరుగుతుందండి. ఇప్పుడు కొత్తగా ఒక టిక్ టాక్ పట్టుకున్నారు, రేపు నాడు కొత్త ఆపి వస్తే దాన్ని పట్టుకుంటారు. మీరు చేసే పని ఏంది? ఏది ట్రెండింగ్ జరిగితే దాని గురించి పట్టించుకుంటారు. అంతకుమించి మీరు ఏం చేస్తారు? ఇన్ని రోజులు ఏమో టిక్ టాక్ లేకుండా దాని గురించి అడగలే. టీవీలు చూస్తుంటే చెడిపోతున్నారు పిల్లలు, కాలేజీ పిల్లలు మూవీ చూస్తే చెడిపోతారు మీరు అన్నారు. ఇప్పుడు టిక్ టాక్ వచ్చిన టిక్ టాక్ చూస్తే చెడిపోతారు మీరు అంటారు. అంటే రేపు ఇంకో కొత్త యాప్ వస్తుంది, దానివల్ల కూడా చెడిపోతున్నారు అంటారు. ఈ లైఫ్ లాంగ్ ఇదే క్వశ్చన్లు అడుగుతారా?
నేను అనుకుంటున్నా. రైట్ రైట్ ఉప్పల్ బాల్ గారు మీరు ఎందుకు నవ్వారండి? మీరు జర్నలిస్ట్ కదా, జర్నలిస్ట్ క్వశ్చన్లు అడగండి. మీరు నాతో పాటు నవ్వుతే ఇలా చెప్పండి. హాయ్ అండి ఉప్పల్ బాల్ అంటే తెగ రెచ్చిపోయారు. ఎందుకు నవ్వుతున్నారండి మీరు? వినండి నేను ఎందుకు సీరియస్ క్వశ్చన్ సీరియస్ అడగండి. నేను ఎందుకు నవ్వుతున్నానంటే చెప్పండి. నాకంటే బాగా మీరు న్యూస్ రీడర్ గా పనికొస్తారేమో అనుకుంటున్నాను నేను. చెప్పలేమండి, మనకి ఇలాంటి అవకాశం ఇస్తే ఏదైనా చేస్తాము. మనలో కసి ఉండాలి, పట్టుదల ఉండాలి. మనంతకు మనము గొప్ప, మనమే సెలబ్రిటీ, మనమే గొప్ప అనుకోవాలి. ఊర్లో ఎవరైనా సరే ఎవ్వరు చదివే వాళ్ళని కానీ, బలు రాసే వాళ్ళని కానీ, గొల్ల రాసే వాళ్ళని సరే, రోడ్డు పోటీ నడిచే వాళ్ళని సరే, మనలో ధైర్యం ఉంటే 10 మందిని కొట్టగలం. ఒక రోడ్డు మీద ఒక మనిషి కొడుతున్నాడు అంటే మనం ఉల్టా కొట్టొచ్చు. అది శక్తి మనకు ఉండాలని నేను అనుకుంటున్నా. మార్నింగ్ బాగా ఏదైనా తాగారా, తిన్నారా? మంచిగా బాగా ఎనర్జీగా మాట్లాడండి. ఎనర్జీ బాగా మాట్లాడుతున్నారు. నాకు చిన్నప్పటి నుంచి ఎనర్జీ ఉంది, కసి ఉంది, కాబట్టి ఇక్కడ కూర్చున్నా. కసితోటే ఇంత దూరం వచ్చారంట. అవును రైట్. అదే మీరు బాగా ఎనర్జీగా మాట్లాడుతున్నారు, నాన్ స్టాప్గా మాట్లాడుతున్నారు. మరి నా కళ్ళ అయితే ఏ పదాలు నాకు అర్థం కాలేదు. నీకు అర్థం కాదే నాకు బెటర్. నీకు అర్థం అయింది కాబట్టి నీకు ఏం మాట్లాడడానికి వస్తలేదని నేను అనుకుంటున్నాను. నాకేం మాట్లాడడానికి వస్తలేదని మీరు అంటున్నారు. అయితే మీరు ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూస్ చేయాల్సిందే. మంచి మెయిన్గా సీరియస్గా ఇంటర్వ్యూస్ చేయాల్సిందే. రైట్. ఇంకా మెయిన్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు సరే రీసెంట్గా ఇది జరుగుతున్నటువంటి విషయాన్ని మనం పట్టించుకోకూడదు. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్యలపైన చాలా జరుగుతున్నాయి, అమ్మాయిలపైన అరాచకాలు కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ కూడా పట్టించుకోవట్లేదని చెప్పేసి, తర్వాత ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వెళ్ళి వాళ్ళని బుజ్జగించడం, రాజకీయ పార్టీలు అని చెప్పేసి వెళ్ళి వాడుకోవడం, అంటే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటిపైన ఒక టిక్ టాక్ ఫేమ్గా మీరు ఉప్పల్ బాల్ గారు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఏం మెసేజ్ ఇవ్వగలుగుతున్నాను అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు కూల్గా అడుగుతున్నాను, అందుకనే కూల్గా చెప్తాను నేను. ఇండస్ట్రీలో హీరో ఉన్నారు, హీరోయిన్స్ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఈ విషయం ఏంటంటే కొంతవరకే చూపిస్తున్నారు, కొంతమంది పట్టించుకుంటున్నారు, మిగతా వాళ్ళు పట్టించుకున్నారు. ప్రతి ఒక్కరు ఇది పట్టించుకుని ముందుకెళ్తే ఇలాంటి జరగొద్దు అంటే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. మహిళా మంగళ వాళ్ళకి అప్పచెప్పి ఇమ్మీడియట్ రోడ్డు పైన వాళ్ళని తీసుకొచ్చి కూర్చుని పెడితే జనాలు తొక్కి చంపుతారు. అప్పుడు పబ్లిక్ అనేది ఒకటి జరుగుతుంది, లైవ్ చూస్తారు పబ్లిక్. అప్పుడు ఇంకో మగవాడు కూడా ఇలాంటి పరిస్థితి జరుగుతుందని చెప్పి భయపడి కూడా చేయలేడు. తీసుకెళ్ళి జైల్లో కూర్చుని పెట్టి 2 టెంకాయలు కొట్టి పూజలు చేసి మేపుతుంటే ఇలానే జరుగుతుంటుంది. అర్థమైందా? నేనేం గవర్నమెంట్ పంచ పట్టించుకుంటే అయిపోద్ది. రైట్. ఇప్పుడు ఇలాంటి చిల్లర నా కొడుకుల వల్ల యువత ఏంటంటే గల్లీల్లో తిరిగి చిల్లర పనులు చేసుకుంటూ సరిగ్గా వయసు కూడా లేనప్పటికీ ఇలా తాగుబోతులుగా తయారై, అంటే ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు ఉప్పల్ బాల్ గారు? అంటే నేను ఒక మెసేజ్ ఓరియంటెడ్గా అడుగుతున్నాను. మీరు ఏంటంటే పిల్లలు ఇలా చెడిపోతున్నారు అంటే మెయిన్లీ ఫ్యామిలీ వాళ్ళు మంచిగా పట్టించుకుని ఫ్యామిలీ వాళ్ళు పద్ధతిగా నేర్పించి పద్ధతిగా చెప్తే చెడిపోరని నేను అనుకుంటున్నాను. కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు చెప్తుంటారు కానీ కొంత పిల్లలు ఇంకొక పిల్లగాని బట్టి చెడిపోతున్నారు. సమాజం ఇప్పుడు అలా అయ్యింది. అది మనము పుట్టుకతో పిల్లలకు నేర్పించే విధానం, భయం పెట్టే విధానం పడితే ఇలా జరగదు అని నేను అనుకుంటున్నాను. ఉప్పల్ బాల్ గారు, నేను ఇంకొకటి ప్రశ్న అడుగుతున్నాను. మీరు అన్నారు ఇంతకుముందు, నాకు కూడా ఒకసారి నిజంగా వాస్తవానికి మీరు చెప్పింది కొన్ని కరెక్ట్గానే అనిపిస్తుంది. ఎందుకంటే సొసైటీలో ఎన్నో తప్పులు జరుగుతూ ఉంటే మేము టిక్ టాక్ చేస్తుంటే మా మీద ఎందుకు పడుతున్నారండి? మేము సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నామా? మేమేమైనా తప్పు చేస్తున్నామా? మేమేమైనా బయటికి దారుణాలు చేస్తున్నామా? దోపిడీలు చేస్తున్నామా? ఏదో మా ఫేమస్ కోసం మేము టిక్ టాకులు చేసుకుంటున్నాం కానీ బయట అయితే చెడు పని చేస్తాలేరన్న దానికి నేను నిజంగా ఉప్పల్ బాల్ గారు ఒకసారి నిజంగా ధన్యవాదాలు చెప్పగలుగుతున్నాను మీకు. మెయిన్గా థ్యాంక్స్ ఫర్ ఆ మాట అన్నందుకు. నిజంగా వాస్తవం నాకు నిజమే అనిపిస్తుంది. కానీ ఉప్పల్ బాల్ గారు నేను ఒక క్వశ్చన్ ఏంటంటే నేను అడిగేది, కొన్ని ఇన్స్పిరేషన్కి సంబంధించినవి, సొసైటీకి సంబంధించినవి చేస్తే బాగుంటుంది కదా అని నా ఆలోచన. కరెక్టేనండి. ఇప్పుడు టిక్ టాక్ చేస్తున్నారు, కొంతమంది పండుగ చేస్తున్నారు, కొంతమంది నేనేమంటుంటే హాస్పిటల్ ఇప్పుడు రోగం వచ్చి పడ్డలు కూడా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఒక ముసలిది ఉంది, రోగం వచ్చి పడ్డదండి, తనకు టీవీ తప్ప బయట ప్రపంచం తెలియదు, మొబైల్ పిచ్చి ఉంటుంది ఆమెకు. ఆ ఫోన్ ఇస్తే ఈ మధ్యలో ఏది యాప్ వచ్చిందంటే ఒక టిక్ టాక్ వచ్చింది చూస్తాను, కాసేపు చూస్తుంది. లేదంటే ఒక సీరియల్ పెడితే టీవీ కాడ కూర్చుంటుంది. ఒక పక్క ఇంటి ఒక అమ్మమ్మ ఉంటే అమ్మమ్మ దగ్గర మాట్లాడదు. ఎవరూ లేకుంటే ఏం చేయగలుగుతా మనిషి? ఇంట్లో పొద్దంతా నైట్ వరకు ఏం చేయగలుగుతావు? ఒకటి ఆ 4 గోడల పంటలు పండ పెడితే ఆమె పరిస్థితి ఏంటంటే టిక్ టాక్ చూస్తూ టైం పాస్ చేస్తాను. మరి ఇప్పుడు గంట సేపు గడచాలంటే ఏదో ఒకటి చూడాలి కదండి. టిక్ టాక్ టీవో ఏదో చూడాలి. మరి ఇప్పుడు నీది ఎందుకు చూడాలి? మరి నీ ఛానల్ని మరి టీవీ చూడడం ఎందుకు? మరి నువ్వు ఈ ఛానల్ మాట్లాడడం ఎందుకు? నువ్వు యాంకర్ చేయడం ఎందుకు? మరి ఇంకా నువ్వు ఇంట్లో కూర్చో. మరి ఇక్కడ వరకు వచ్చి ఎందుకు చూపిస్తున్నారు జనాలు? టీవీ చూడండి, మాది 8 గంటల నుంచి 9 గంటల వరకు వస్తాను ఎందుకు చెప్తున్నారు? అదే ఎప్పుడు వస్తాను చెప్పి జనాలు చూస్తున్నారండి, ఆరోగ్యంగా చూస్తున్నారు. దీంట్లో బాగుంది గంట సేపు పండుగ. నేనేమంటున్నానంటే ఉప్పల్ బాల్ గారు, చెప్పండి, మీరు చేసే దాంట్లోనే టిక్ టాక్లు చేస్తున్నారు కదా, చేసే దాంట్లో నేను ఏమంటున్నానంటే మంచి చేయండి అంటున్నాను.
టిక్ టాక్ చేస్తారు, కొంచెం పబ్లిక్ ఉంది, ఒక మెసేజ్ ఇస్తున్నారు పబ్లిక్, ఒకటేమో మెసేజ్ వస్తుంది, మెసేజ్ ఏ మెసేజ్ ఇస్తున్నారు చెప్పండి. ఒక టిక్ టాక్ చేస్తున్నారు, కింద పడి పొరలాడి టిక్ టాక్లు చేస్తే మెసేజ్ ఇచ్చినట్ట. అవునండి. నువ్వు ఎందుకు చూస్తున్నావు మరి? నవ్వుకుంటున్నావు కదా మా వీడియో చూసి. నేను నవ్వుకోవట్లేదు, నేను నవ్వు రావట్లే, నేను నాకు నవ్వు రావట్లే, అస్సలు రావట్లేదు. ఎందుకలా? ఎందుకనంటే నేను సీరియస్ గా ఉన్నాను కదా సొసైటీ ఎన్ని కళ్ళలో కళ్ళబెట్టి చూసినా నాకు అసలు ఓకే ఉప్పల్ బాల్ గారు ఇంకొకటి నిజంగా వాస్తవానికి జరుగుతున్నటువంటి విషయం చివరిగా నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. మీరు ఈ సొసైటీలో జరుగుతున్నటువంటి దారుణాలకే కానీ జరుగుతున్నటువంటి చిన్న చిన్న పిల్లలపైన అత్యాచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి, వీటికి ఫైనల్గా మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి. ఫైనల్ ఒకటే చెప్తున్నాండి, ఇలాంటి కొడుకులను ఏం చేయాలి కూడా చెప్పండి. ఇలాంటి నా కొడుకుల్ని ఏం చేస్తారండి, నా మాట నరుకుతారు, ఉరి తీస్తారు, ఇది తప్ప ఏం చేయరు. సమాజంలో ఏం చేస్తారు, కొత్తగా మా అంటే ఉరి తీస్తారు, మా అంటే చంపుతారు, అంత మించి చేయలేదు. ఇలాంటి వాళ్ళు ఇలా చేయకూడదంటే నేను అనుకుంటున్నా, అంటే ఇప్పుడు ఫన్నింగ్ ఏంటంటే చాలా మంది ఉరి తీస్తున్నారు, జైలు వేస్తారు, మా అంటే అన్నం పెడతారు, సంవత్సరం ఉంటాడు, ఉరి తీస్తారు, చంపుతారు. జనాలకు ఏమనిపిస్తుంది, టీవీలో చూపిస్తారు 2 రోజులు. ఇప్పుడు అందిన వార్త, ప్రియాంకని రేప్ చేసినందుకు ఉరి తీసిండ్రు అంటే ఏమో లాభం. అదే పబ్లిక్లో నా కొడుకులను తీసుకొచ్చి ఒక రోడ్డు మీద కాళ్ళు ఇరగొట్టి రోడ్ల మీద చూపిస్తుంటే అక్కడిక్కడ వీడు రేప్ చేసినందుకు ఈ శిక్ష అయింది అని వాడు కుమిలి ఏడ్చి చావాలి. అదొకటి. ఆ టైంలో కోసి పారేయాలి, కోస్తే అప్పుడు ఇది లేదని చెప్పి తట్టుకోలేక వానత కూడా నరకం అనిపించిన చచ్చిపోతారు. అదొకటి. పబ్లిక్లో తీసుకొస్తే పబ్లిక్లో కొట్టి చంపితే ఇంకొకరు కూడా పబ్లిక్ పరిస్థితి అవుతుంది అని చెప్పి జనాల మధ్యలో అట్లా కూడా చేస్తే కూడా ఇంకా బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది 2 ఆల్రెడీ కామన్, ఉరి తీయడం చంపడం వాళ్ళ వత్తు. మాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలి ప్రజలకని నేను కోరుకుంటున్నాను. రైట్, వెరీ గుడ్ ఉప్పల్ గారు. నెక్స్ట్ బాలు గారు, నేనేంటంటే ఫైనల్గా ఏంటంటే ఇలాంటి వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు మీ చేతికి దొరికితే బతకనే ఉన్నట్టుంది కదా, మాకు చాలా కోపంగా రక్తం వేడుతుందండి, కసి నా రక్తం అనేది పారిపోతుంది. దొరికితే ఏం చేస్తారు, చెంపలు వల్ల కొడతారు, తంతాను అక్కడ ఫోన్ వట్టి నక్తాను వీక్తాను, అలాంటి ఫీలింగ్ కలుగుతుంది నాలో. కానీ తట్టుకోలేకపోతే ఇలా జైలు వేశారు, టీవీలో చూస్తున్నా ఆ ముండ కొడుకు ఎప్పుడు వస్తాడని. వాడు రాడు, ఓన్లీ టీవీ చూసే వరకే, వాడిని టీవీలనే చూపిస్తారు పోలీసు వాళ్ళు. కానీ బయట తీసుకొచ్చి సమాజంలో వదులుతాం, వాళ్ళు ఏమైనా కొడతారని లేదు. వాళ్ళ సెక్యూరిటీ ఒక 100 మంది పోలీసు వాళ్ళు, ఒక ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే కూతురు వస్తే ఎట్లా అట్లా వాళ్ళకి సెక్యూరిటీ. ఇక్కడ ఒక 100 మంది, ఇక్కడ ఒక 100 మంది వాళ్ళకు. మేము ఇప్పుడు ఏ అమ్మాయి గుడికి టెంపుల్కి వెళ్ళినా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకు, ఎస్ఐ కొడుకు, ఎవరైనా కానీ ఒక పెద్ద వాళ్ళ కొడుకులు బిడ్డలు గుడికి వెళ్తే గన్మెన్లు 4. అదే మామూలుగా అమ్మాయి వెళ్తే సెక్యూరిటీ లేదు. ఇలాంటి నా కొడుకులు వచ్చి రేప్ చేయవలసి వాళ్ళ జీవితాలు ఖరాబ్ అయిపోతున్నారు. ఒక డాక్టర్ అండి, చిన్నప్పటి నుంచి ఆమెను నడిపి ఆమెను డాక్టర్ చేసి వాళ్ళ అయ్యా అంత మంచి పెంచి పాపం నోరు లేని జీవులకు నోరిస్తుంది, రోగం వల్ల దాన్ని బతికిస్తుంది. బాగానే నువ్వు అసలు చదువుకోలేదంటే మంచి సబ్జెక్ట్గా మాట్లాడుతున్నావు. అన్ని కూడా చదివి వస్తే ఇంపార్టెంట్ కాదండి, నాలెడ్జ్ ఉండాలి, తెలివి ఉండాలి, మాట్లాడే విధానం ఉంటుంది. నన్ను కూడా మా అమ్మ నాన్న పెంచారండి చిన్నప్పటి నుంచి, కానీ చెడిపోయి మనం పెంచలేరు. మా అమ్మ నాయన విలేజ్లో ఉంటారు, నేను హైదరాబాద్లో ఉంటాను. 12 సంవత్సరాలు హైదరాబాద్కి వచ్చి 12 సంవత్సరాల ఒక దగ్గర ఆఫీస్ బాయ్గా పనిచేసుకుంటూ ఈ తెలివి సంపాదించుకున్నా. నేను కూడా రేపుల కేసులు చేయలేదు కదా, రోడ్ల పొడి సిగరెట్లు తాగుకుంటా మందు తాగుకుంటా నేను తిరగట్లేదు కదా. మా పరిస్థితి బాగాలేదు, నేను రూపాయి సంపాదిస్తేనే మా వాళ్ళు తింటారు. అట్లా సమాజంలో మంచిగా బతుకుతున్నాను. అలా చిల్లరగా చెడిపోవాలంటే అమ్మ నాయన ఉంటే కూడా చెడిపోతున్నారు పిల్లలు. కానీ నేను చెడిపోలేదు కదా. ఎందుకు చెడిపోలేదు అంటే మా ప్రాబ్లం ఉంది, నష్టం ఉంది కాబట్టి నా బతికేది. మా ఇంటి వాళ్ళకు పరిస్థితి లేదు కాబట్టి నేను పని చేసుకుని నా రూపాయి వాళ్ళకి పంపేలా నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ ఉప్పల్ బాల్ గారు. అండ్ ఇంకొకటి చివరిగా నేను ఏంటంటున్నాను అంటే మీ తరపున నేను వేడుకుంటున్నాను బయటి వాళ్ళని, అంటే మీతో పాటు టిక్ టాక్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఒక క్వశ్చన్ అడగొచ్చా ఉప్పల్ బాల్ గారు? అడగండి. నేనేమంటున్నానంటే ఉప్పల్ బాల్ గారు ఏం చెప్తున్నారంటే సొసైటీకి సంబంధించినటువంటివి చాలామంది చాలా చేస్తున్నారు కదండి, మేమేం దారుణాలు చేయట్లేదు కదా, మేమేమో పడి మీద పడట్లేదు కదా, మా ఆకలి కోసం మా బాధ కోసం మాకు చదువు లేకపోయినా కానీ మేము ఎలా ఫేమస్ కావాలని చెప్పేసి మాకు ఇప్పుడు మేము కొద్దిగా ఫేమస్ అయ్యి మేము చేసుకుంటున్నామే తప్ప మేము ఎలాంటి దురాలోచనలు మాకు లేవన్నట్టుగా ఉప్పల్ బాల్ గారు చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇన్స్పిరేషన్కి సంబంధించినవి, సొసైటీకి సంబంధించినవి, మానవులకు సంబంధించినవి, మనిషికి సంబంధించినవి, విలువలకు సంబంధించినవి, ఎథిక్స్, ఎమోషన్స్, మోరల్ వాల్యూకి సంబంధించినవి దయచేసి టిక్ టాక్స్ చేయండి. కానీ సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఇవన్నీ వదిలేసి ఇష్టం వచ్చినట్టు టిక్ టాకులు చేసి వాళ్ళకు చెడ్డ పేరు తీసుకొచ్చి సొసైటీకి మాత్రం చెడ్డ పేరు తీసుకొచ్చి మీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురావద్దు అన్నట్టుగా కూడా ఉప్పల్ బాల్ గారు మాట్లాడినటువంటి విధానం అది ఉంది. నేను అదే అనుకుంటున్నాను కదా ఉప్పల్ బాల్, నేను కరెక్ట్గా నేను అన్నది రైట్. ఇది థ్యాంక్ యూ ఉప్పల్ బాల్ గారు, మీరు నిజంగా మంచి సమయం నాకు ఇచ్చినందుకు. రైట్, థ్యాంక్ యూ ఉప్పల్ బాల్ గారు, మంచి సమయం నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.